ఫెబ్ 29, 2024 నుంచి మనందరి పేటిఎం అకౌంట్స్ కూడా పనిచేయకుండా పోతాయా? అసలు ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన ఎందుకు బ్యాన్ విధించింది? చిన్న వెజిటేబుల్ షాప్ ఓనర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కిరాణా షాప్, మార్కెట్స్ వీటన్నిటిలో చాలా మంది పేటిఎం సౌండ్ బాక్స్ వాడతారు. సో వీళ్ళందరికీ బ్యాన్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? వీళ్ళందరి డబ్బులు కూడా ఉంటాయా పోతాయా? ఇక్కడి నుంచి మనం ఏదైనా షాప్కి వెళ్ళి క్యూఆర్ కోడ్ పేటిఎంలో స్కాన్ చేయొచ్చా చేయకూడదా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మొన్న జాన్ 31, 2024 ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన బ్యాన్ విధించింది. ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఇదే, ఓన్లీ ఆన్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. మిగతా సర్వీసెస్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా వర్క్ అవుతాయి. ఓన్లీ ఆ పేటిఎం పేమెంట్స్ అకౌంట్కి ఏవైతే లింక్ అయి ఉంటాయో అవి మాత్రం పనిచేయవు. సో ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏంటి? మన నార్మల్ బ్యాంక్ అకౌంట్ లాగే ఇది ఒక వర్చువల్ బ్యాంక్ అకౌంట్. మనం ఫండ్స్ ఇందులో అప్ టు 2 lakh వరకు డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన తర్వాత దానిపైన మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలాగే మనకు నచ్చినప్పుడు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. మనకు ఒక డిజిటల్ డెబిట్ కార్డు కూడా ఉంటుంది. సో ఇదంతా బాగానే ఉన్నప్పుడు మరి ఆర్బీఐ ఎందుకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని బ్యాన్ చేసింది అంటే మెయిన్ రీజన్ కేవైసీ, నో యువర్ కస్టమర్. మనం ఏదైనా సరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్కి తెలియాలి. అది ఎలా తెలుస్తుంది అంటే మనం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏ అకౌంట్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో దానికి అటాచ్ చేయడం ద్వారా తెలుస్తాయి. సో ఇలా ఈ ఆధార్ కార్డ్ ని, పాన్ కార్డ్ ని లింక్ చేసే ప్రాసెస్ కేవైసీ. ఇక్కడ పేటిఎం చేసిన మిస్టేక్ ఏంటంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో ఉన్న ఏ కస్టమర్ అయినా సరే కేవైసీ చేసినా చేయకపోయినా సరే ఆ కస్టమర్ ని అలాగే ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. ఇది మాత్రమే కాకుండా ఒకటే పాన్ కార్డ్ పైన కొన్ని వేల అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకునే వెసులుబాటుని పేటిఎం కస్టమర్స్ కల్పించింది. అది కూడా కంప్లీట్లీ ఇల్లీగల్. ఇది మాత్రమే సరిపోదు అన్నట్టుగా మన ఇండియన్ కస్టమర్స్ డేటాని చైనీస్ కంపెనీ అయిన యాంట్ఫిన్ కి షేర్ చేసి డేటాని మిస్యూజ్ చేసింది పేటిఎం. ఈ కంపెనీ ఎవరో తెలుసా? అలీబాబా ఓనర్ అయిన జాక్ మాది. ఈ డేటాతో వీళ్ళు ఏం చేస్తారంటే మన పాన్ ఐడి, మన ఆధార్ ఐడితో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫారిన్ లో ఉండే వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయడం వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దీన్నే మనీ లాండరింగ్ అంటారు. అందుకే ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని బ్యాన్ చేసింది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇదేమీ ఫస్ట్ టైం కాదు. పేటిఎం ఇదే మిస్టేక్ ని చాలా సార్లు చేసింది. ఆర్బీఐ చాలా సార్లు వార్న్ చేసింది కూడా. 2015 పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కి లైసెన్స్ ఇస్తే 2018 ఇలాంటి నాన్ కంప్లైంట్స్ ఇష్యూ వల్ల కొత్త యూజర్స్ ఎవరిని చేర్చుకోకూడదని, అలాగే పేటిఎం వ్యాలెట్ కూడా వాడడానికి వీల్లేదని ఆర్బీఐ బ్యాన్ విధించింది. మళ్ళీ 6 months తర్వాత 2019 ఆ బ్యాన్ ఎత్తేసింది. 2022 పేటిఎం సాఫ్ట్వేర్ రన్ చేస్తున్న సిస్టమ్స్ అన్నిటిని కూడా ఆడిట్ చేయాలని ఆర్బీఐ ఆర్డర్స్ పాస్ చేసింది. అగైన్ 2022 సెప్టెంబర్లో బెంగళూరులో ఉన్న పేటిఎం ఆఫీసులు అన్నింటిలో కూడా ఈడీ రైడ్స్ చేస్తే పేటిఎం కి ఇండియాలో బ్యాన్ చేసిన చైనీస్ ఫైనాన్షియల్ అప్లికేషన్స్ కి లింక్ ఉందని ప్రూవ్ అయింది. ఇది ఇక్కడతో ఆగిపోకుండా 2023 అక్టోబర్లో కూడా ఈ పేటిఎం కస్టమర్స్ యొక్క కేవైసీ సరిగ్గా లేదని ఆర్బీఐ 5.4 crore పెనాల్టీ వేసింది. ఇంకా రీసెంట్ గా 2024 జనవరిలో మనందరికీ తెలిసిందే ఫాస్ట్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి కొనడానికి వీల్లేదని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక బ్యాన్ వేసింది. ఇంకా ఎంత చెప్పినా ఎన్నిసార్లు వార్న్ చేసిన పేటిఎం మాట వినకపోయేసరికి ఇంకా ఆర్బీఐ చేసేది ఏమీ లేక పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని February 29 నుంచి కంప్లీట్ గా బ్యాన్ చేసింది. ఇప్పుడు ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాన్ 29 February తర్వాత నుంచి కస్టమర్స్ అంటే మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? క్వశ్చన్ నెంబర్ 1, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో నా మనీ సేఫా కాదా? ఎస్, 100% సేఫ్. ఆర్బీఐ ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, కొత్తగా మనీ డిపాజిట్ చేయడం కానీ February 29 తర్వాత నుంచి మనం చేయలేం. కానీ ఆల్రెడీ మన మనీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంటే లేదా వ్యాలెట్లో ఉన్నా సరే మనం ఈవెన్ February 29 తర్వాత అయినా కానీ ఎప్పుడైనా కానీ హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమీ లేదు, మన అందరి మనీ సేఫ్. క్వశ్చన్ నెంబర్ 2, February 29 తర్వాత మనం పేటిఎం ద్వారా స్కాన్ చేయడం కానీ, యూపీఐ పేమెంట్స్ కానీ చెయ్యొచ్చా? ఎస్, 100% చెయ్యొచ్చు. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఆల్రెడీ మర్చెంట్స్ ఎవరైతే వాళ్ళు స్కాన్ బాక్స్ పెడతారు కదా, ఆ స్కాన్ చేసినప్పుడు ఆ యూపీఐ గనక పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయితే గనక మనకి February 29 తర్వాత ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పనిచేయదు. కాబట్టి మనం ఇమీడియట్ గా దాన్ని అన్లింక్ చేసేసి ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ కి లైక్ ఎస్బీఐ గానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ ఇలాంటి వాటికి లింక్ చేసుకుంటే మనం ఈవెన్ February 29 తర్వాత అయినా సరే స్కాన్ సర్వీస్ కానీ, యూపీఐ పేమెంట్ సర్వీసెస్ కానీ హ్యాపీగా వాడుకోవచ్చు.
క్వశ్చన్ నెంబర్ 3. మన పేటిఎం యూపీఐని పేమెంట్స్ బ్యాంక్తో అన్లింక్ చేసిన తర్వాత సేమ్ క్యూఆర్ కోడ్ ఉంటుందా లేకపోతే కొత్తది జనరేట్ అవుతుందా అంటే సేమ్ అదే క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో మనం ఏదైతే అకౌంట్ యాడ్ చేస్తామో అది కొత్తగా ఉంటుంది అంతే. క్వశ్చన్ నెంబర్ 4. ఫిబ్రవరి 29 తర్వాత మనం ఏదైనా సర్వీస్ ని పేటిఎం లో లైక్ మూవీ టికెట్స్ బుక్ చేయడం కానీ, మొబైల్ రీఛార్జ్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడం కానీ, లేకపోతే ఫాస్టాగ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఏమైనా అవైల్ చేసుకోవచ్చు అంటే ఎస్, అవన్నీ కూడా ఈవెన్ ఫిబ్రవరి 29 తర్వాత కూడా అవైల్ చేసుకోవచ్చు. కానీ సేమ్ థింగ్, సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. మనం పే చేసేటప్పుడు త్రూ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఆప్షన్ అది ఒక్కటి కాకుండా మిగతాది ఏదైనా బ్యాంక్ లింక్ చేస్తాం కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, వాటి ద్వారా పేమెంట్ చేస్తే కనుక అది వర్క్ అవుతుంది. సో ఓవరాల్ గా మనకి ఏమర్థమైందంటే ఈవెన్ ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటిఎంలో అన్ని సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఏది పేమెంట్ చేసినా సరే, ఏ సర్వీస్ అవైల్ చేసినా సరే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పే చేయకూడదు, మిగతా బ్యాంకుల ద్వారా అటాచ్ చేసుకోవాలంతే. ఎందుకంటే ఆర్బీఐ బ్యాన్ చేసింది పేటిఎం అన్ని సర్వీసెస్ ని కాదు, ఓన్లీ పేటిఎంలో పేమెంట్స్ బ్యాంక్ మాత్రమే బ్యాన్ చేసింది. ఈ న్యూస్ బ్రేక్అవుట్ అయినప్పటి నుంచి పేటిఎం షేర్ 40% పడిపోయింది. $2 బిలియన్ మార్కెట్ వాల్యూ కోల్పోయింది పేటిఎం. ఓవరాల్గా ఇండియాలో 500 మిలియన్ పేటిఎం కస్టమర్స్ ఉన్నారు. అందులో 300 మిలియన్ మెంబర్స్కి పేటిఎం వ్యాలెట్స్ ఉన్నాయి. ఇంకా 30 మిలియన్ మెంబర్స్కి పేటిఎం పేమెంట్స్ బ్యాంకులో అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డెఫినెట్గా ఈ 30 మిలియన్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ యూజ్లెస్ అయిపోతాయి. ఈ సిచ్యువేషన్ నుంచి పేటిఎం రికవర్ అవడం చాలా కష్టం. అయినప్పటికీ విజయ్ శేఖర్ శర్మ అండ్ హిస్ టీమ్ పేటిఎం ని క్రైసిస్ నుంచి ఎలా బయటపడేస్తారో చూడాలి. That's all for today, guys. I hope you find this video helpful and informative. Thank you for watching right till the end, and please do not forget to press the subscribe button and give a thumbs up. Thank you.